హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ సాయి నిహారిక. ఈరోజు నేను చెప్పబోయే కథ ఏమిటి అంటే గణేశుని కథ. ఒకరోజు పరమశివుడు మరియు పార్వతీదేవి వారి ఇద్దరు కుమారులు గణేశుడు మరియు కార్తికేయుడికి ఒక పోటీ పెట్టారు. పోటీ ఏమిటి అంటే ఎవరు అయితే ప్రపంచాన్ని తొందరగా చుట్టివచ్చి రాగలరో వారే విజేత అని శివపార్వతులు చెబుతారు. కార్తికేయుడు తన వాహనమైన మయూరాన్ని ఎక్కి వేగంగా ప్రయాణం ప్రారంభించాడు. కానీ గణేశుడు మాత్రం తన నంది వాహనాన్ని కూడా ఎక్కలేదు. అయితే గణేశుడు ఒక తెలివైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగి, మీరు నా ప్రపంచం. మీ చుట్టూ తిరిగితే నేను మొత్తం ప్రపంచాన్ని తిరిగినట్లే అని చెప్పాడు. పార్వతీదేవి, పరమశివుడు గణేశుని తెలివికి ఆశ్చర్యపోయి గణేశుడినే విజేతగా ప్రకటించారు. ఈ కథ నీతి ఏమిటి అంటే కథ మనకు తెలివిగా ఆలోచించడం ఎంత ముఖ్యమో నేర్పిస్తుంది. తెలివిగా ఆలోచిస్తే ఒక పని అయినా సులువుగా చేయగలం.